నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, సినిమా అంటేనే అది ఎనీ ఇండస్ట్రీ, మనం మలయాళం ఇండస్ట్రీలో కూడా చూసాం. ఈ కాస్టింగ్ కౌచ్ కావచ్చు, కమిట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం నేను మెన్షన్ చేస్తా. ఇంతకుముందు కొంచెం పాత తరం నటీనటులకు సంబంధించి నేను మాట్లాడినప్పుడు అట్లా ఎట్లా ఉండేదంటే, అప్పుడు కూడా ఉన్నాయట, బట్ క్యారెక్టర్ కోసం కమిట్మెంట్స్ కాదు, అది అండర్స్టాండింగ్స్తో, ఫ్రెండ్షిప్తో కొంతమంది కొన్ని రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు అంటూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది కాదు. నీకు క్యారెక్టర్ కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, బెడ్రూమ్ వరకు రావాల్సిందే. ఇప్పుడు సీరియస్గా వేరే వేరే ఆర్టిస్ట్ కూడా మాట్లాడారు తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ఆమె. ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీకి సంబంధించి పాయింట్అవుట్ చేయదు, బట్ ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదైతే ఉందిగా. అంటే బేసికల్గా మనం ఇది చాలా సెన్సిబుల్ టాపిక్. చాలా ఇయర్స్ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఇండస్ట్రీలో జరిగేదే. బట్ సినిమా ఇండస్ట్రీ కాబట్టి వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చి మాట్లాడతారు. వేరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో, లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ జాబ్స్ చేసే దగ్గరనో, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ, రా మెటీరియల్స్, కూలి పనికి వెళ్ళే వాళ్ళ దగ్గర కూడా ఉంటది కదా అంట, ఆబ్వియస్గా. సో వాళ్ళు వచ్చి బయట చెప్పరు, ఎందుకంటే ఈ రోజు కూలి పని అలా కాదు. ఈ రోజు నీకు వచ్చే 200-300 కూలి పని కోసం నువ్వు చేయాలంటే అక్కడ ఎవడైతే ఒకడు ఉంటాడో వాళ్ళని ఆడు అని మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళకి. జనరల్గా అతనికి ఓకే అంటేనే నీకు నెక్స్ట్ రోజు ఆ కూలి పని ఇస్తాడు. అదే 300-200 ఇచ్చే. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు చెప్పరు అంటే, కుటుంబ విలువలు, కుటుంబం రోడ్డు మీద తెలుసు, నువ్వు అసలు అలాంటి పనికి ఎందుకు వెళ్తున్నావు, వాడి గురించి మాకు ముందు ఎందుకు చెప్పలేదు అని ప్రాణాలు తీసేదాకా దారి వస్తుంది. కుటుంబ విలువల కన్నా కూడా ఆ రోజు సాయంత్రం ఇచ్చే కూలి పని డబ్బులే వాళ్ళకి పొట్ట నింపుతుంది. సర్లే ఏముంది అనుకునే మహిళలు కూడా ఉన్నారనమాట. ఇంకా ఉన్నారండి. టీ ఎస్టేట్స్ లో టీ ఆకు కొంచెం తీయడానికి వెళ్తారు కదా తమిళనాడు. అదే సినిమాల్లో వాటిని చూసే కదా పెడతారు, వీళ్ళని కొత్తగా సృష్టించి పెట్టారు కదా. వీడు అలా గట్టు మించి పోతూ ఎవరినో చూస్తాడు, వేరే క్యారెక్టర్ వెళ్ళి రమ్మని చెప్పు సాయంత్రం, లేదంటే పనికి రాదు, పని లేదు. సో ఇలాంటివన్నీ ప్రతి ఇండస్ట్రీలో ఉంటున్నాయి. అంటే ప్రతి దగ్గర ఉన్నాయి. ఇండస్ట్రీని అది వదిలేయండి, ఎక్కడైనా ఉన్నాయి. నిన్నటికి మొన్న బెంగళూరులో జస్ట్ వాళ్ళ కార్ని చేజ్ చేశారని చెప్పి, చెన్నైలో వాళ్ళ కార్ని చేజ్ చేశారని 2-3 అమ్మాయిలకి ఒక పెద్ద గ్యాంగ్ నిన్న కాక మొన్న 18th, నిన్ననే కదా మొన్న 18th రోజు ఒక పెద్ద గ్యాంగ్ వ్యాన్లో వాళ్ళని చేస్ చేసి రోడ్డు మీద ఆపి వాళ్ళని బెదిరించి భయపెట్టి వెళ్ళారు. వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి 100కి డైల్ చేసి, లేకపోతే చెన్నై పోలీస్కి కాల్ చేసి అక్కడికి వచ్చే లోపలే వాళ్ళని బెదిరించేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళని పట్టుకున్నారు, కేసు నమోదైన తర్వాత విషయం పెడితే దేర్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్స్ టు ఫీమేల్స్. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి వచ్చి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే, మేము మా ఒళ్ళు అమ్ముకొని ఇక్కడికి పని చేయడానికి రాలేదు, మాకు నటన వచ్చు, మా గ్లామర్ ఎంతవరకు సినిమాకు యూజ్ అవుతుంది, ఆ క్యారెక్టర్కి నేను గ్లామరస్గా కనిపిస్తే ఓకేనా, అందుకే నేను వచ్చి సినిమాలు చేస్తానని ఆర్టిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు శ్రీరెడ్డి కాడి నుంచి, దానికి ముందు గాయత్రి రెడ్డి దగ్గర నుంచి ఇంకా చాలామంది, ఖుష్బు మాట్లాడారు, ఖుష్బు గారు కూడా చాలాసార్లు మాట్లాడారు, రాధిక గారు మాట్లాడారు, సుమలత గారు మాట్లాడారు, సుహాసిని గారు మాట్లాడారు, మీనా గారు మాట్లాడారు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. మా గ్లామర్ అనేది క్యారెక్టర్కి తగ్గట్టుగా అండ్ సాంగ్స్కి తగ్గట్టుగా ఏ డైరెక్టర్ అయితే కోరుకుంటాడో అలా మేము అక్కడ నటించి పైన ఒక చున్నీ కప్పుకొని కూర్చునే వాళ్ళం. సాంగ్ షార్ట్ వచ్చినప్పుడు ఆ స్కార్ఫో చున్నీయో తీసేసి వెళ్ళి డాన్స్ చేసి వచ్చేసే వాళ్ళం, ఇంక్లూడింగ్ జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు కూడా, సిల్క్ స్మిత గారు కూడా అదే అనమాట. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ రెడీ ఫర్ వాట్ ఎవర్ వచ్చేస్తారు అని కాదు. చాలా పద్ధతిగా ఉండేవారు, చాలా మంచి పేరు ఉంది వాళ్ళకి. ఆబ్వియస్ గా వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా మన జ్యోతిలక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, జయమాలిని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా మా అమ్మగారు శుభ్రంగా కప్పేవారండి. పెళ్లికి ముందు ఇంకా సాంగ్స్ ఆపేసాం, తర్వాత నేను చేయలేదు, మా అక్క చేయలేదు, నేను చేయలేదు, అంతవరకు ఆపేసాము. బికాజ్ ఐటమ్ గర్ల్స్ చేసేవాళ్ళు వీళ్ళు నిజంగా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుందా అని మాట్లాడుకునే వాళ్ళు అన్నారు. ఈ అమ్మాయి సనం శెట్టి అని మనకు ఒక తమిళ ఇండస్ట్రీలో బాగా చేసింది ఇప్పటికీ బాగా. ఓకే, సో మన తెలుగులో శ్రీమంతుడులో మహేష్ బాబు పెళ్లి కోసం పిలిపిస్తారు కదా జగపతి బాబు గారు, ఆ క్యారెక్టర్లో అమ్మాయి చేసింది. సింగం 1, 2, 3 అని సంపూర్ణేష్ బాబు గారు సినిమాలో. అండ్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో రవితేజ గారితో ఒక సినిమా చేస్తోంది. యాక్చువల్గా షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్. అమ్మాయి బిగ్ బాస్ తమిళ్ 2019లో కూడా
నటించి బేసికలీ ఫ్రమ్ కన్నడిగా బట్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు అనమాట. అమ్మాయి రీసెంట్గా కూల్ సురేష్ సినిమా ఓపెనింగ్కి వెళ్ళి ఆ ట్రైలర్ లాంచ్కో టీజర్ లాంచ్కో వెళ్ళినప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి కదండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్పడం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక సినిమా చూశానండి, ట్రైలర్ బ్యాడ్ గర్ల్ అని ఒక ట్రైలర్ ఏదో చూశాను, వెట్రిమానన్ సూపర్ బ్యానర్ ఆయన నిర్మిస్తున్న సినిమా చూశాను నేను. అది బ్యాడ్ గర్ల్ లాగా లేదు. దాంట్లో ఏంటంటే వాళ్ళు పెట్టింది ఏంటంటే బ్యాడ్ గర్ల్ అనేది ఏంటి అంటే ఆడ మగ సమానత్వం గురించి, ఈక్వాలిటీ. మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయకూడదా, మగవాళ్ళు ఇచ్చే గౌరవం ఆడవాళ్ళకు ఉండకూడదా అనేది ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం ఇన్నేళ్ల నుంచి. మగవాళ్ళకి ఇంత ఇస్తారా, ఆడవాళ్ళకి ఇంత ఇవ్వరా, ఆడవాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది దొరకదా అని చెప్పే అంశం మీద చాలా డిబేట్స్ జరిగాయి. ఇప్పటికీ మహిళా సంఘాలు మాట్లాడతారు, ఇప్పటికీ ఫెమినిస్టులు మాట్లాడతారు, ఈవెన్ ద డిబేట్స్ ఫ్రమ్ ద అదర్ జెండర్ మేల్ జెండర్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళే మాట్లాడతారు. కానీ ఆ సినిమాలో చూపించింది అసలు జెండర్ ఈక్వాలిటీ గురించి తప్పుగా చూపించారు. అంటే అబ్బాయి మందు అయితే అమ్మాయి కూడా తాగుతుంది, అబ్బాయి సిగరెట్ తాగితే అమ్మాయి కూడా సిగరెట్ తాగుతుంది, అబ్బాయి ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్తే అమ్మాయిలు కూడా ఎస్కార్ట్స్ దగ్గరికి వెళ్తారు. ఇది ఆ ట్రైలర్లో ఉంది. అంత చండాలమైన ట్రైలర్ వల్ల ఇప్పుడుండే యువతకి వ్యభిచారాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇదా సమానత్వం? ఆడ మగకుండే సమానత్వము. వాళ్ళు బియర్ తాగితే, వాళ్ళు సిగరెట్ తాగితే, వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా చెడు పనులు చేస్తే, డ్రగ్స్ కొడుతుంటే అమ్మాయిలు కూడా చేస్తే సమానత్వమా? దీనివల్ల యూత్కి ఏం నేర్పించాలనుకుంటున్నారు? సమానత్వం అంటే ఏంటి? వాళ్ళకి ఇచ్చే గౌరవం మాకు కూడా కావాలి. వాళ్ళు ఎన్ని రంగాల్లో ఇప్పుడు ఆమె సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళి వచ్చింది, ఐ మీన్ స్పేస్కి. సో అలాంటి రంగాల్లో చాలా మంది ముందుకెళ్తుంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేస్తుంటే, ఫర్ ద రెస్పెక్ట్. వై వీఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఫర్ ద రెస్పెక్ట్. ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఎందుకున్నారు? ఆ రెస్పెక్ట్ గురించి. ఉమెన్ క్రికెట్ జరుగుతోంది రీసెంట్గా, ఎందుకంటే మేల్స్ ఆ గేమ్స్లో మనం కూడా ఆడచ్చు అని చెప్పి. సో ఇలాంటివి చూపిస్తే యూత్ కొంచెం యూజ్ ఉంటుంది. ఆ ఈక్వాలిటీ అంటే ఏంటి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్? ఇద్దరు ఒకే శక్తి గల వాళ్ళు, ఒకేలాగా పనిచేస్తారు, ఒకేలాగా మోటివేట్ చేస్తారు. ఇలాంటి పాజిటివ్స్ చూపించకుండా అలాంటివి ఎందుకు చూపించారు? సినిమా అనేది ఇప్పుడు యూత్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా అని ఆమె మాట్లాడుతూ, మేము ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడితే, నువ్వు వచ్చింది రాత్రి పడుకోవడానికి, వచ్చి పడుకో, తర్వాత నీకు క్యారెక్టర్ ఇస్తా, అప్పుడు మాట్లాడు నువ్వు సినిమా గురించి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని కమెంట్లు చేశారంట. తమిళ ఇండస్ట్రీలో ఇవి రోజు ఉంటాయండి. తెలుగు కన్నడ ఇండస్ట్రీలో వాళ్ళు వేరే వాళ్ళ చేత మాట్లాడిపిస్తారు, కానీ డైరెక్ట్గా వీళ్ళు ఛాన్స్, ఒక డైరెక్టర్ వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నావు అంటే ముందు అమ్మాయిని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ పిలిచి, నువ్వు నైట్ ఇంటికి రావాలి, మా ఇంటికి డోర్ కొట్టి నువ్వు వచ్చి కమిట్మెంట్ చేసేసి వెళ్తే ఇస్తాను. దిస్ ఇస్ అ స్ట్రైట్ వర్డ్ షీ సెడ్. దీనికి అందరూ స్పందిస్తున్నారు, ఎస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోలీవుడ్. అంటే ఇంత భ్రష్టు పట్టిన ఒక సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఏంటి, వాళ్ళు బతుకుతారు అదే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పావుల శ్యామల గారు కానీ చాలామంది ఎక్కడెక్కడో బతుకుతున్నారు. సో వాళ్ళకి ఇంకా తప్పదు, వాళ్ళు ఒప్పుకొని వెళ్ళాల్సింది. వాడి క్యారెక్టర్ ఇస్తాడో లేదని తర్వాత సంగతి, వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ఆపడానికి ఇప్పుడు వీళ్ళు ఒక ఉద్యమం తీసుకున్నారు నిన్నటి నుంచి. సనం శెట్టి వీళ్ళందరూ కూడా, దానికి మీనా గారు, ఖుష్బు గారు అందరూ కూడా వీఆర్ దేర్ ఫర్ యూ, వి విల్ ఎండ్ దిస్ అని చెప్పి. బికాస్ చిన్మయి శ్రీపద విషయంలో కూడా అలాగే జరిగింది. అమ్మాయిని బ్యాన్ చేశారు, సుచిత్రాన్ని కూడా బ్యాన్ చేశారు, ఎందుకంటే నిజాలు బయట చెప్తున్నారు అని. ఈ అమ్మాయిని బ్యాన్ చేయకుండా వాళ్ళు వచ్చి ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం అనేది చాలా బాగుంది. ఇలాంటివి మన ఇండస్ట్రీలో బయట పడుతున్నా కూడా అక్కడికక్కడికి కప్పిపుచ్చేసి దాన్ని అట్లా క్లోజ్ చేసేస్తున్నారే తప్ప ఎవరు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు. బట్ అవతల ఇండస్ట్రీలో తీసుకున్న ఉద్యమాన్ని మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాగే తీసుకుంటే, ఇలాంటివన్నీ ఆడపిల్లలకి ఒక సేఫెస్ట్ ప్లేస్ అనేది ఆ పాష్ ఏదైతే పాలసీ ఉంటుందో దానికి వీళ్ళు ఈ ఉద్యమంతో ముడిపెడితే ఆ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుందని అమ్మాయి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ మనం ఇంకొక విషయం, ఇంకొక యాంగిల్ కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఆడపిల్లలు ఇలా లేరా అంటే, అవును, చాలా చోట్ల మనం స్ట్రీట్ బయట ఉండే షాపుల దగ్గర అమ్మాయిలు అబ్బాయిలతో పాటు స్మోక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూపిస్తూ ఉంటారు చాలామంది కొంచెం చిన్న బట్టలే వేసుకుంటారు, వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు సమానత్వం అంటే, ఈక్వాలిటీ అంటే ఇందులో ఉన్నారు అని. చాలామంది అమ్మాయిలు డ్రింక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. ఇక ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను కూడా కొంచెం ఇండస్ట్రీలో అటు ఇటుగా ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఏం చెప్తా అంటే, నిజంగా ఇండస్ట్రీలో ఒక ఆఫర్ కోసం, అది మంచి సినిమా,
మంచి పెద్ద డైరెక్టర్, వాళ్ళ సినిమాలో కనిపిస్తే చాలు, వాళ్ళని కమిట్మెంట్ అడిగారు. ఇప్పుడు నేను ఇవ్వను, నా ప్లేస్లో వేరే ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఇస్తుంది, ఆ అమ్మాయి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేయగలుగుతుంది. సరే ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చేది కానప్పుడు నేనే ఇస్తే ఆ ఆపర్చునిటీ ఏంటో నేనే గ్రాప్ చేసుకుంటాను కదా. అదే నేను చెప్పాను, అది ఇష్టమా కష్టమా పక్కన పెట్టేద్దాం. వాట్ ఎవర్, నేను లేకపోతే 10 మంది ఉన్నారు వెనకాల, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఏం చేయాలి? దానికోసమే కదా నేను దగ్గర చెప్పింది. దౌర్భాగ్యం. దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హు ఆర్ గోయింగ్, మరి క్యారెక్టర్ ఇస్తాడో లేదో వేరే విషయం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ గా నువ్వు సిగరెట్ కాల్చు, మందు తాగు, వాట్ ఎవర్, దట్ ఈస్ యువర్ ఓన్ బిహేవియర్, ఇంకొకరికి హార్మ్ చేయకుండా ఉన్నంత వరకు. కానీ దాన్నే తీసుకొచ్చి సినిమాలో చూపిస్తే యూత్ అంతా ఇదే కదా ఈక్వాలిటీ అని చెప్పి స్కూల్లో చదువుకున్న వాళ్ళు అలా ఉన్నారుగా అంటారు. అదే దట్ ఈస్ వాట్ ఆ అమ్మాయి మాట్లాడింది ఇప్పుడు ఆ ట్రైలర్ లో, ఇట్లా చూపించారు అని. నీ ఓన్ పర్సెప్షన్ తో అవతల వాళ్ళకి హామ్ కలగనంత వరకు నువ్వు ఏమైనా చేయొచ్చండి. నీ బిహేవియర్ వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, దాని అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. నువ్వు చూపించేది కోట్లాది మంది చూస్తారు తమిళ్లో. నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ నెగిటివిటీ ఆ యూత్ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు చూపించే బియర్ సీన్స్ కానీ అవన్నీ. గారు మాట్లాడిన వర్జినిటీ గురించి కూడా మనం దీనికే లింక్ అప్ అవుతుంది. ఒక్క రోజులో ఒక నైట్ లో పోయే వర్జినిటీ గురించి మీరు ఆలోచించద్దు, లైఫ్ లాంగ్ మీతో ఉంటుందంటే ఆమె యాటిట్యూడ్ ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి. క్యారెక్టర్ వేరు, వర్జినిటీ వేరు. వర్జినిటీని క్యారెక్టర్ కి లింక్ అప్ చేయొద్దు కాదు. అది ఎవరైనా మాట్లాడితే చాలు మనం వచ్చేస్తారు జనాలు, మాట్లాడొద్దు. ప్రియాంక ఇస్ అవుట్ స్పోకింగ్ పర్సన్ అండి. షీ ఈస్ అ వెరీ గుడ్ స్పోక్స్ పర్సన్ అండ్ ఆమె ఖచ్చితంగా ఆన్ పాయింట్ మాట్లాడదు. దట్ ఈస్ వాట్ షీ ఈస్ ఇన్ దట్ స్టేజ్. ఆమెకంటూ ఒక ఐడెంటిటీ ఉందంటే ఫర్ వాట్, యాక్టింగ్ వలన కదా, ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కదా. సో ఇలాగే సనమ్ శెట్టి లాగే ఇంతమంది రావాలి. ఇది ఎండప్ అయిపోతుంది, మనం అవ్వదండి, కంటిన్యూ అవుతూనే ఉంటది, బట్ మనం డిస్కస్ చేయాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.